ఈ విధంగా ఉండకూడదని నేను విజ్ఞప్తి నరసింహప్రసాద్ గారు. ఖచ్చితంగా రాజీవ్ గారు స్పందించిన రీతిలో అక్కడ సమస్య ఉంటే మాత్రం అది ఆక్షేపణీయమే సార్. నాకు తెలిసి ఈ ప్రభుత్వంలో ఉన్నంత బాధ్యతగా వ్యవహరించేది ఆ, గతంలో కూడా మనం చూస్తున్నాం. మీరు చూసుంటారు, కరోనా సమయాల్లో కూడా కొన్ని వందల మందికి ప్రాణ సంకటం అయింది. ఆ, రుయా హాస్పిటల్లో ఆక్సిజన్ సప్లై లేక. అవును. హాస్పిటల్ అంటే అక్కడ ఇచ్చే పవర్ ఏదో అలంకరణం కోసం కాదు. అది మన ఇంట్లో అయితే దీపం వెలుగుతుంది, కానీ అక్కడైతే ఒక ప్రాణమే కోల్పోతుంది అక్కడ ఏమైనా సమస్య అయితే. ఆ తీవ్రతని మా ప్రభుత్వం ఖచ్చితంగా సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. ఇది ఇక్కడ ఒక చోటనే కాదు, అన్ని హాస్పిటల్స్ మీద కూడా సమీక్ష జరుపుతారు. గతంలో ఎందుకు చేయలేకపోయారు దాన్ని, ఇప్పుడు ఎందుకు మనం ఇంకా డిలే చేస్తున్నాం అనేది కూడా సమీక్షించుకుంటారు. ఖచ్చితంగా ప్రాణాలు కాపాడే దాంట్లో మొదటిగా ఉంటుంది సార్. ఇంకా యాక్సిడెంట్లు అంటారు, అది కాశీబుక్ అంటారు, అది అనుకోని సంఘటనలు ఈ మధ్య జరగడం చాలా, అంటే అన్ని రాష్ట్రాల్లో మనం ఎన్నో నెంబర్ ఆఫ్ చూస్తున్నాం సార్. ఈ గత 2 నెలలుగా ప్రమాదాల్లో కావచ్చు, ఇలా తొక్కిసినట్లు కావచ్చు, చాలా ఇబ్బందికరంగా జరుగుతూ ఉన్నాయి. ఇవంతా కూడా ప్రజలు కూడా అప్రమత్తంగా ఎప్పటికప్పుడు ఉండి ఇది మన సెల్ఫ్ ఇది కూడా మనకు ఉండాలి సార్. ఖచ్చితంగా రాజీవ్ గారు చెప్పింది అంత తీవ్రత ఉంటే మాత్రం 100% మా వాళ్ళు దాన్ని చాలా జాగ్రత్తగా ట్యాకిల్ చేస్తారు, నేను నమ్మకంగా చెప్పగలుగుతున్నాను. వీడియోస్ కూడా పంపిస్తాను, దైవ సాక్షి నేను చెప్పిన దాంట్లో ఏమాత్రం అబద్ధం లేదు. పంపిస్తాను, చూడమని చెప్పి. నేను ఒకటే చెప్తున్నాను, నేను ఇప్పుడే చెప్పా కదా, వైద్యం కోసం ఇచ్చే పవర్ అది అలంకరణ కోసం కాదు, హాస్పిటల్కి ఇచ్చేది అది ప్రాణాలు కాపాడడం కోసం. ఖచ్చితంగా ఎందుకు జరిగింది, గతంలో మనం ఏమన్నా దాన్ని అంటే ఒక రోజు కాదు కదా హాస్పిటల్, ఈ రోజే కాదు కదా అది పెడతారు. కొన్ని రోజులుగా ఆ సమస్య అనేది వచ్చి ఇప్పుడు మొదలైందా, లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చిందా? ఖచ్చితంగా దాన్ని స్టడీ చేస్తుంది మా ప్రభుత్వం. అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లం ఓకే, అది ఖచ్చితంగా దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటుంది అలాంటి సమస్యలు. మార్చరీ నిర్మాణంలో భాగంగా పనులు చేస్తున్నప్పుడు అది నేను బ్రదర్, మీరు స్థానికులు కాబట్టి మీకు దాని మీద ఎక్కువ అవగాహన ఉండొచ్చు. మీరు స్థానికులు కాబట్టి 12 గంటల పాటు ఇబ్బంది పడ్డారు. ఒక 4 గంటలకు 5 గంటలకు ఒక్క దృష్టి కూడా పెట్టలేదు అన్నటువంటి తప్పితే ఇది ముందు నుంచి ఉన్నటువంటి సమస్య కాదు, ఇది అనుకోకుండా జరిగినటువంటి సంఘటనే. కానీ దాని మీద ప్రతిస్పందన అనేటువంటిది సుమారు 12-13 గంటలకు లేదు. ఎక్కడ అధికారుల నిర్లక్ష్యం ఉన్నా సహించరు. ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. ప్రజల మానవ ప్రాణాల కోసం మేము ఎప్పుడు కట్టుబడి ఉంటాం. అది మరొకసారి చెప్పదలుచుకున్నాను. ఇంకొక విషయం సార్, ఫైనల్ గా చెప్తున్నాను సార్, మన పురుషోత్తం రెడ్డి గారు చెప్పినట్టు ఈ కేసుకి